నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కదిరిలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు. ప్రతి గడపకు గ్యారంటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేశాం సీఎం వైఎస్ జగన్. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, చెవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రెస్ మీట్. సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పట్టణంలోని క్లాస్ టవర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడిన వీరుడుగా పొట్టి శ్రీరాముడిని భవిష్య తరాలు గుర్తించుకోవాలన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో అమరణ నిరాహార దీక్ష చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు నేడు తెలుగు వారందరూ ఆదరుడుగా గుర్తించబడుతున్నారంటే ఆ గొప్పతనం పొట్టి శ్రీరాములకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పరికి సాదిక్ భాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవం కాపాడిన మహాత్ముడు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఆయన గారి చలువ వల్లే. ఆయన ఆ రోజు పోరాడి ఆంధ్ర రాష్ట్రం స్థాపించినారు. ఆంధ్ర రాష్ట్రం అయ్యేకి ఆయన గారు కారణమయ్యారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు నేను ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజు మన కదిరి పట్టణంలో మన ఆంధ్ర రాష్ట్ర అవతరణం అయినటువంటి మన పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి పులాహారాలు వేసి జన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఆంధ్రుడు ఆయన గౌరవించాలా. ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసే మేలు ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఆయన్ని మేము ఈరోజు పులాహారాలు వేసి ఆయన నివాళులు అర్పించి మనమందరము ఆయన జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన చేసిన మనకు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి కోసం అమరుడై ఆయన ఆమాన విధాలుగా చేసి అన్న చెప్పినట్లు ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని రావడానికి కారణమైనట్లయితే ఆయన మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఆయన ఈరోజు మనం నివాళులర్పిస్తున్నాము. అమర హై పొట్టి శ్రీరాములు. ప్రతి గడపకు 6 గ్యారెంటీల పథకాలు చేరుతాయని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి జిల్లా చెరువు గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. వేసవి కాలంలోనే శంకుస్థాపన చేసిన అన్ని రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తాను కూడా గెలిచి పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్న విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని అయ్యానని పేర్కొన్నారు. మొన్ననే భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టించారని గుర్తు చేశారు. గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అంటే అన్ని కట్టించిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఈ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలు
మాటలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం, కబుర్లు చెబుతూ వచ్చింది గత ప్రభుత్వం. ఇదిగో పెద్దక్క, నీకు పండక్కి అల్లుడు వస్తే అల్లుడు బిడ్డ ఏడబడుకుంటారు, నువ్వు ఏడబడుకుంటావని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాడు. నీకు 2 గొర్రెలున్నాయి, 2 మేకలున్నాయి, 4 కోళ్లున్నాయి, ఏడ కప్పెడతావు వాటిని? కప్పెట్టడానికి చోటు కావాలి కదా, చూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఎప్పుడూ బొమ్మలే చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రేపటికి కరెక్ట్ గా 100 రోజులు. 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే చేశాం. మిగిలిన గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోతున్నాం. 100కి 100% తెలంగాణ ప్రజలకి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వారి సమక్షంలో ఏమైతే అభయ హస్త కార్యక్రమాల ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పామో, ఈ కార్యక్రమాలని ఎన్నికల కోడ్ అయిన తర్వాత తప్పకుండా పేదవారి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అంతేకాదు ప్రతి కార్యక్రమానికి తెల్ల కార్డు కావాలి. ఇంకా తెల్ల కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెల్ల కార్డులు కూడా ఇవ్వటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్ల కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పోటీ చేసే అభ్యర్థుల జాబితా పెట్టి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అధికారికంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మన ప్రసాద్ రావు ప్రకటించారు. 12% మహిళలకు సీట్లు కేటాయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాబితాలో ఎమ్మెల్యేలలో 75% గ్రాడ్యుయేట్లకే సీట్లు కేటాయించాం. రానున్న 2-3 నెలల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను
బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాక. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహ సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన చేశారు. ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేని పిరికితరం తప్పుడు కేసుల పంచా విసురుతున్నారంటూ సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. సత్తుపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎన్నికల ముందర ఈడీని ఉసగొలిపిన బీజేపీ ప్రభుత్వం మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఇంతకుముందు కూడా ఎంక్వైరీ జరిగిన ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఈడీ చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మేము అరెస్ట్ చేయమో చేయదని చెప్పి మరి నిర్బంధంగా ఏమీ ముందు నోటీస్ కూడా ఇవ్వకుండా మరి 5 గంటల 20 నిమిషాలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది తీవ్రమైనటువంటి మరి ఒక రకమైన రాజకీయ ఉద్దేశంతో కూడిన చర్య తప్ప ఇది ఏదన్నా ఉండే మాట అయితే మనకి ఉన్నటువంటి చట్టపరంగా పోతే ఇబ్బంది లేదు. కానీ చట్టపరంగా పోకుండా ఒక రకమైన దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేశారు ఈ అరెస్ట్. దీన్ని అందరూ కూడా మరి యావత్ సమాజం కూడా ఖండించాలి. దీన్ని ఎందుకంటే వాళ్ళు ఇంకా రేపు ఇంకొకటి అవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు కూడా ఏదైనా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోమని తప్పలేదు, కానీ ఏమీ అభియోగం మోపకోకుండా ఏమీ లేకోకుండా అక్రమంగా అరెస్ట్ చేయడానికి దీన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తా ఉన్నారు. జై తెలంగాణ. అదేవిధంగా బనాయించకుండా ఏమీ లేకుండా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గంటలోనే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మరి 10 మంది అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాం. అంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా మా సండ్ర వెంకట వీరయ్య గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఏమన్నా తప్పులు జరిగి ఉంటే 100% విచారణకు అందరూ సిద్ధమే. అదేవిధంగా కవిత గారి మీద ఎటువంటి అభియోగాలు లేకుండా వాళ్ళు ఏదో చెప్పిన లిక్కర్ స్కామ్లు అన్నీ చెప్పారు. వాటిని నిరూపితం కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అంటే చాలా దారుణం. చెవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం. దీన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కాళీ యాదయ్య మాట్లాడుతూ కవిత అరెస్ట్ అప్రజాస్వామికం, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, అనైతికమని చెవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా ఒక మహిళా హక్కులను కాలు రాస్తూ రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం బీజేపీ నీచ రాజకీయాలకు పరాకష్ట అని ఫైర్ అయ్యారు. రాష్ట్రాలకు మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందన్న నానుడి కవిత అరెస్టు నిజమైందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం రాముని పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుంది. రామ మందిర నిర్మాణానికి నా వంతుగా నేను 1,16,000 రూపాయలను ఇచ్చినా కూడా అక్షింతలు ఇవ్వలేదు. నేను పార్టీ మారుతానని సోషల్ మీడియాలలో ప్రచారం అవుతుంది. నేను ఎవరికి కూడా అనలేదు. పార్టీ మారుతారని చెవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. ఈ పుకార్లను నమ్ముతూ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటారన్నారు. పార్టీని వీడిన వారిని నేను ఎప్పుడు కూడా విమర్శించడం లేదు, వారి ఇష్టం. మా పార్టీ నాయకురాలు తెలంగాణ ఉద్యమ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టు. ఒకటి, మనము సాయంత్రం పూట పోలీస్ స్టేషన్లో పోతేనే మహిళలకు
ఒక ప్రత్యేకమైన గౌరవంతో మహిళలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొద్దని చెప్పేసి వదిలిపెడతారు. అది ఇక్కడ విచిత్రంగా ఉంది. మరి మహిళని చూడకుండా కూడా ఇవాళ శనివారం ఆదివారం అని చూసి మరి సాయంత్రం పూట అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చరిత్ర. 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేసింటే మిగతా ఏ పార్టీలు కూడా లేవకుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలే అని చెప్పేసి మరి 10 సంవత్సరాల నుంచి మరి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో కొంత తప్పిదాల వల్ల ఓడిపోవడం జరిగింది. మరి ఇలా ఒక మహిళని గౌరవించకుండా సాయంత్రం పూట రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను మొన్న రేవంత్ రెడ్డి గారిని నా ఈ సిడిపి నిధులు ఆపేసారు. సిడిపి నిధులు అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ 3 కోట్లు 2023 నుంచి 24 దాకా ఫైనాన్షియల్ ఇయర్. నేను ఎలక్షన్ బిఫోరే ప్రపోజల్ ఇచ్చినాక కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్తో సంతకాలు చేసి ఇచ్చిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ దాని మీద సంతకం పెట్టకపోతే అది అట్లనే పెట్టేసేది. ఇప్పుడు ఎలక్షన్ కాకముందే పోయి అడిగితే కూడా ఇది ఎలక్షన్ అయినాక మాట్లాడతాం. ఎలక్షన్ అయినాక పోతే ఏమన్నారు అంటే ఆ లెక్క అక్కడికే ఎలక్షన్కి అయిపోతుంది, ఇక్కడ కొత్తగా ఉన్నాయని. అదే నాకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ టు మార్చ్, నేను ఎలక్షన్ ఎప్పుడు డిసెంబర్ 3 తారీఖు రిజల్ట్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా 4 నెలల టైం ఉన్నది. 4 నెలల టైంలో కూడా నాకు ఇవ్వాలి కదా. మరి ఎలక్షన్ టు ఎలక్షన్ అంటే ఇంకా ఓడిపోతున్న ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇవ్వకుంటే నడుస్తుంది. కానీ ఇది నేనే షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కదిరిలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు. ప్రతి గడపకు గ్యారంటీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేశాం సీఎం వైఎస్ జగన్. ఎమ్మెల్సీ కవిత అరెస్టు. చెవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రెస్ మీట్. సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన.